మేము రీసెంట్‌గా చాలామంది గూడా బ్రౌన్ రైస్ తినటం మొదలుపెట్టారు. అందరూ తింటున్నారు. బ్రౌన్ రైస్ తినటం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయనే ఒక అపోహ. ఇది నిజమా? అబద్ధమా? అంటే బ్రౌన్ రైస్ అంటే ఇప్పుడు బేసికల్‌గా పాలిష్ చెయ్యని రైస్ అవును. నేననేది. హ్మ్. సో, పాలిష్ చెయ్యకపోతే ఏమవుద్దంటే మనకి కొన్ని విటమిన్స్ ఉంటాయి చక్కగా ఓకే. అరుగుదలకి. సో, ఐ మీన్ అరుగుదల కాదు విటమిన్స్. విటమిన్ బికి సంబంధించినవి ఓకే. కొన్ని ఉంటాయి. థయామిన్ అని ఇలాంటివి. రెండోది పాలిష్ చేయకపోతే దాని మీద ఫైబర్ కోట్ ఉంటది కదా! హ్మ్. సో, మనకు కొంచెం మందంగా ఉంటది. సో, ఎక్కువ తినం మనం. ఓకే. ఓకే. ఇది ఓకే. రీజన్. ఓకే. ఓకే. ఆ విటమిన్ బి అనేది మనకు వేరే రూపేణా కూడా అందుతది. వేరే ఓకే. ఫుడ్స్‌లో కూడా. హ్మ్. కాబట్టి మీరు మితంగా తింటే ఓకే. హ్మ్. వేలకు వేళ్ళు పోసి బ్రౌన్ రైస్ కొనక్కర్లా. ఓకే. 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 లేదు నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇదైతే కొంచెం మందంగా ఉండి తక్కువ తింటున్నాను. హ్మ్. 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 అంటే మీరు అతిగా తినే అలవాటుంది. ఇప్పుడు వెయిట్ లాస్ గురించి చూస్తున్నారు. లావున్నారు. ఆర్ వెయిట్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. కొంచెం తక్కువ తినాలనుకుంటున్నారు. వైట్ రైస్ మీరు తగ్గించలేకపోతున్నారంటే ఓకే. ఓకే. లేదంటే కష్టపడి ఎక్కువ డబ్బులు పెట్టి ఇది కొనక్కర్లా. ఓకే మేడం. ఒక ఒక పాలిష్ అయినయి మన ఈ ఊళ్ళ నుంచి వస్తాయి బియ్యాలు. అవును. అయి సరిపోతాయి మనకి. ఓకే. అది బెస్ట్. ఓకే. చీప్ అండ్ బెస్ట్ మనకి. ఓకే. సింగిల్ పాలిషియి. అది అక్కడ మనకు కొంచెం ఫైబరు ఉంటది. మరీ మందంగాను ఉండదు. మరీ ఈజీగా అరిగిపోయి ఎక్కువ తినేయము. ఓకే. సో, మెయిన్ మన మనసులో మనం తక్కువ తిందాం అనుకుంటే గనక వైట్ రైస్ అయినా పర్వాలేదు. కాపోతే కొంచెం ఒక్క కోటింగ్ మనకి ఫైబర్ ఉంటే మంచిది. అది మంచిది. ఓకే. మంచిది. కానీ మనం ఖర్చు పెట్టుకోలేనప్పుడు కష్టపడి ఇది కొనేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇది ఫుడ్ తగ్గించుకుని ఓకే. మిగతా ఆహారం ద్వారా ఫైబర్‌ని అది మనం తీసుకోగలిగితే ఓకే. నో ప్రాబ్లమ్. వైట్ ఓకే. రైస్ అయినా. మనం మితం. ఎప్పుడు రూల్ మితము. ఓకే. అది. అంతే. ఓకే.